నాకు తమిళ్లో నేను అక్కడే మేము చెన్నైలో పెరిగాం కదా, ఎంఎస్ విశ్వనాథన్ గారు అసలు సూపర్. ఆ మ్యూజిక్ అంటే నాకు ఇప్పటికీ ఒళ్ళంతా పులకించిపోతుంది. ఆ స్టైలే తీసుకున్నాం. మాస్ హీరోస్ కుర్రాళ్ళు ఆ స్టైల్ ఉంటుంది కదా, దానికి ఇప్పటికి వింటున్నాం మనం. ఇప్పటికి మరి ఎవరు లేరు ఆ స్టాండర్డ్స్కి. ఏం మ్యూజిక్ డైరెక్టర్ లేరండి తమిళ్లో. వెస్టర్నైజేషన్ ఎంఎస్ విశ్వనాథన్ గారు వెస్టర్నైజేషన్ తీసుకురావటం అంటే ఎంత ఆయనకి మంచి మ్యూజిషియన్స్ అక్కడ, వండర్ఫుల్ ఆర్కెస్ట్రా. అంటే యాంగ్లోనియన్స్ అందరూ వాళ్ళు కూడా తీసుకుని అరేంజ్మెంట్స్ చేసి పాటల్ని ఒక టీం వర్క్లా వర్క్ చేసేవాళ్ళు ఆ రోజు. ఎంఎస్వి సాంగ్స్ ఏంటి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇళయరాజా గారిని ఇన్స్పైర్ చేసినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ గారు ఇళయరాజా. అంటే ఆయన దగ్గర ఆయనతో నో కంపారిజన్ ఆయనే చెప్తాడు. ఇళయరాజా అంటే ఎంఎస్వి గారితో కంపారిజన్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ లేదు. అక్కడ నుండి నేర్చుకున్న బీజాలు అన్ని ఎవరైనా సరే. మాకు ఆ కమర్షియల్ ట్రెండ్ ఆయన దగ్గర నేర్చుకున్నాను. అండ్ మా గురుగారు చక్రవర్తి గారు ఈరోజు ఇంత లాంగిటీగా ప్రాక్టీస్ ఉన్నారు అంటే ఉన్నాం. ఇన్ని సినిమాలు 500 సినిమాలు పైన చేశాను అంటే దట్ ఈస్ ద రీజన్. ఆ కమర్షియల్ ట్రెండ్ కావాలి. క్లాసికల్ మ్యూజిక్ ఎన్ని రకాలైనా చేయొచ్చు, కానీ జనరంజకం అవ్వాలి, జనాలు పాడుకోవాలి. అది పాడుకునే పాట ఎవరు చేస్తారు? కే మోహన్ గారు శంకరాభరణంలో చేశాడు. జనాల సంగీతమైన చూడండి అది మ్యూజిక్ అంటే. అది ఊరికే మనం సంగీతం నేర్చేసుకున్నాం, గమకాలు నేర్చుకున్నాం, అన్ని రాగాలు తెలుసు అనేసి ఊరికి ఓ అనేసి తోమే అనుకో, ఎవరికి అర్థం కాదు. విఏకే రంగారావు గారు కేరళ వెళితే ఒక రిక్షావాడో బిచ్చగాడో శంకరానాథ శ్రీరాపరావు పాడుతుంటే జనమంతా మూగున్నారంట అతని చుట్టూ, కేరళలో. విఏకే రంగారావు గారు చెప్పారు విషయం. చూడండి ఎంత అంటే ఆయన కంపోజిషన్, ఆ సింప్లిసిటీ ఉంటుంది, ఆ క్లాసికల్ టింజ్ ఉంటుంది. ఇదేంటి మీరు ఆ తిరుమల యాడని ఒక సినిమా చేశాడు బాబోయ్. ప్రతి పాట ఒక చరిత్ర ఒక పాట. అదే శివాజీ గణేశన్ గారు, సావిత్రి గారు వాళ్ళు చేసిన సినిమా. సార్, ఇతర సంగీత దర్శకులు వాళ్ళు సంగీతం చేస్తున్నా అంటే తనయుడిగా మీరు కాకుండా ఇతర సంగీత దర్శకులు చేస్తున్నటువంటి సంగీతం విన్నప్పుడు నాన్నగారు ఏమని ఆయన కాబట్టి చాలా పాజిటివ్గా ఉంటుందండి. వెరీ పాజిటివ్. ఆయనకి అంటే కొంచెం ఓల్డ్. ఆయన టైంకి ఇళయరాజా గారు వచ్చారు కదా, తమిళ్లో ఎక్కువ ఆయన పాటలు వినపడేవి. మొత్తం మన చెన్నై అంతా మారుమోగిపోయాయి. ఆయన పాటలు ఎక్కువ మారుమోతుంటే నాన్నగారు చెప్పారు, అంత బాగుంది ఇళయరాజా, ఎంత బాగా చేస్తున్నాడు అయ్యా, ఇలా చెప్పేవారు. నాన్నగారికే అంత నచ్చింది. ఆయన మానవుడు ఎంత పండితుడైనా అంతేగా, అంత ఇష్టం ఇళయరాజా అంటే, చాలా ఇష్టం. ఇళయరాజా మా ఇంటికి 2 సార్లు వచ్చాడు. ఆయన కూడా ఆయన వేరే పని మీద వచ్చి నాన్నగారిని కలవటం అనేది జరిగింది. మేము చిన్నవాళ్ళు కొద్దిగా, ఆయన కూడా వచ్చేవాడు. బట్ కంపోజర్స్లో ఆయన కేవి మోహన్ గారు కూడా ఇష్టం ఆయనకి. ఇష్టం. ఇంకా పెండియాల గారు అంటే ఒక సమకాలిక, అంటే సమకాలిక కాదు, నాన్నగారు సీనియర్, పెండియాల గారు కొంచెం సీనియర్. నాన్నగారే సీనియర్, ఎందుకంటే మల్లీశ్వరి, విప్రనారాయణ ఇవన్నీ వెరీ సీనియర్. కానీ ఏదైనా సినిమాకి ఈయన నచ్చలేదు అనుకో ఆ సబ్జెక్టు, అంటే పెండియాల గారు చేస్తే చాలా బాగుంటుందండి ఈ సినిమా అని చెప్పేవారు. నాన్నగారంట. ఎన్ని తర్వాత తెలిసింది. ఇలాగా వాళ్ళు అలా షేర్ చేసుకున్నాం. మాస్టర్ వేణుగారు కానీ, సార్ ఈ సినిమా వేణుగారు చాలా బాగా చేస్తారు అని వేణుగారు చెప్పడం, చలపతిరావు గారికి చెప్పడం. తాతినేని చలపతిరావు ఆడపెత్తనం 5 పాటలు చేసి ఇంకో 2 పాటలు ఉంటే అలిగి వచ్చేస్తే పెదనాన్నగారు హనుమంతరావు నేను పూర్తి చేస్తానని అన్నారంట. ఏం అవసరం లేదు, వచ్చి వేణు చేస్తాడు, వీళ్ళకి వేణుగారి స్టైల్ కావాలి అని వేణుగారికి అప్పు చెప్పారంట. అలా ఇంటిమేసి అలా ఉండేది. మా ఇంట్లో చిన్నప్పుడు చూసిన వేణుగారు ఇంటికి వచ్చేవారు, పెండియాల గారు వచ్చేవారు. వేణుగారు హెమండ్ ఆర్గన్ అండి, ఆయన దాన్ని వాయించడంలో దిట్ట అంట. ఆర్గన్ మెయిన్గా హెమండ్ ఆర్గన్. ఇప్పుడు పాతాళ భైరవి ఒకలాగా. అవును, నాకు మా నాన్నగారు చెప్తే తెలుసు. గుహలకు వెళ్తుంటే ఆ మ్యూజిక్ ఉంటుంది, ఆ బ్యాక్గ్రౌండ్ వెనకాల ఒకలాంటి ఒక భీతినిస్తుంది, ఒక భయాన్ని ఇస్తుంది హేమండ్ ఆర్గన్. సార్, అది విబ్రాటో లాగా మామూలు చర్చ్ ఆర్గనే అది. దాన్ని హేమండ్ ఆర్గన్. చర్చ్ అంటే దీంట్లో మామూలు గాస్పెల్ చర్చెస్లో వాడతారు హేమండ్ ఆర్గన్. అటువంటి ఆర్గన్ని పాశ్చాత్య వాద్యమే అది, డెఫినెట్గా పాశ్చాత్య. అటువంటిది ఏదో ఉన్నదంటే కొత్త సౌండ్ ఇవ్వాలి. ఎంతసేపు వైలిన్లు చిత్తాలు ఏమివ్వగలం? అందువల్ల దాంట్లో అది దొరికింది. అది క్లే వైలిన్ ఒకటి ఉండేది, క్లే వైలిన్. దాంట్లో కూడా నాగిన్ మ్యూజిక్ అంతా వచ్చింది. అలాగా ఈ 2 ఎలక్ట్రానిక్స్ ఉండేది నాకు తెలిసి అప్పుడు, హేమండ్ ఆర్గన్ అండ్ క్లే వైలిన్. తర్వాత కాంబో ఆర్గన్ ఒకటి వచ్చింది, అది కేవి మాధవన్ గారు ఎక్కువ వాడేవారు. అది అప్పుడు మా పెద్దన్న ఇక్కడ వాయించేవాడు. కాంబో ఆర్గన్ తర్వాత ఇంకొకటి సింథసైజర్స్, ఒక్కొక్క ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వాటిల్లో రకరకాలు వచ్చేసింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయిందంటే కీబోర్డ్ అక్కర్లా, మొత్తం సాఫ్ట్వేర్ బేస్డ్ కీబోర్డ్ అవసరం. ఒక్క కీబోర్డ్ ఉంటే ఒకటే కీబోర్డ్లో 100 రకాల కీబోర్డ్లు వాయించచ్చు మనం. అందులో
కంప్యూటర్స్లో ఇప్పుడు ఒక కార్గ్ అనుకోండి, దాంట్లో కార్కి సంబంధించిన ఒక సెక్యూరిటీ ఉంటుంది, రోలాండ్ అంటుంటాయి, ఇంకోటి ఏఆర్పి అని, ఇంకో ఇన్ని రకాల వాటిలో ఉన్న టోన్స్ అన్ని దాంట్లో ఉంటాయి. ఈ ఒక్క కీబోర్డ్లు అన్నీ వస్తాయి. అలా కంప్యూటరైజ్డ్ అయిపోయింది. దీనివల్ల ఏంటంటే టూ అడ్వాన్స్ అయిపోయింది మ్యూజిక్. కానీ ఆ నాదానుభూతి చెందటం అనేది అది అసలు రాదు, అది అసలు ఇంపాసిబుల్. ఇది ఊరికి దీంట్లో అసెంబుల్ చేసి ఏదో కీబోర్డ్ ప్లేయర్లు అటువంటి వాళ్ళు చేసే మ్యూజిక్లే ఇప్పుడు నేను ఓపెన్ ఫ్రాంక్గా చెప్తున్నాను సార్. నో బడీ కంపోజ్ ద ప్యూర్ సాంగ్, ప్యూర్ మ్యూజిక్ విత్ లైవ్ ఆర్కెస్ట్రా, నో బడీ. అంత ఎలక్ట్రానిక్లో వచ్చే ఇన్స్ట్రుమెంట్ ధోరణితోటే చేస్తున్నారు. ఇప్పుడు ఆ సౌండ్ వల్ల సోల్ మిస్ అవుతుంది కదా. 100% సార్. ఎవ్రీబడి నోస్ దట్. ఇప్పుడు ఆత్మానుభూతి పొందాలి, ఆడియన్స్కి తెలిసేది. కానీ గద్యంతరం లేదు, ఏముంది, ఏదో కొత్తగా ఉంది, ఢమాల్ డిమి వినాల్సి కాలాన్ని బట్టి వెళ్ళిపోతుంది. యంగర్ జనరేషన్స్ ఎంకరేజ్ చేస్తున్నారు, అప్పట్లో వెళ్ళిపోతుంది. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్. ట్రెండ్ అన్న మారుతుంది, ఎప్పుడు 10 ఏళ్ళకి మారుతూ ఉంటుంది. కొత్త మ్యూజిక్స్ వస్తుంటాయి. ఇప్పుడు వచ్చిన మ్యూజిక్లో ఇంకా విపరీతం అయిపోయింది. సార్, మీరు చేసిన సినిమాల్లో నేను కొంచెం పక్కకెళ్ళి ఒక విషయం మాట్లాడతాను. అదేంటంటే సినిమా విడుదల కాలం మీరు రాజుగారు కలిసి సంగీతం చేశారు. అది ఏక్నాథ్ వీడియో పత్రికలో మీరు రికార్డింగ్ చేస్తున్నటువంటి సాంగ్ వాళ్ళ ఎవ్రీ మంత్ వీడియో క్యాస్ట్ వచ్చేది. ఏక్నాథ్ వీడియో పత్రిక కదా వస్తే మేము చూస్తే మిమ్మల్ని రాజుగారు అసలు రికార్డింగ్లో అసలు మీ ఇద్దరు ఎలా ఉంటారో చూడటం ఫస్ట్ టైం ఇలా క్యాసెట్లో చూడటం. పాట ఏంటంటే ఆ పాట ఇప్పటికీ ఎందుకు అది ఆ సినిమా వెలుగు చూడలేదు, ఇప్పటికీ చాలా బాధగా ఉంటుంది. అస్సలు మీరు అసలు ఆ బీట్ ఓరియంటెడ్ కృష్ణ గారి సినిమా అదర్హో అండి, అదర్హో టైటిల్ సాంగ్ చేశారు. అదర్హో చేశారు మీరు. అసలు ఆ సౌండ్ ఇప్పటికీ వెళ్ళట్లేదు అసలు ఆ బ్రెయిన్లో నుంచి. అప్పట్లో ఏంటంటే ఎనలాగ్ రికార్డింగ్ అండి, అది ఇప్పుడు డిజిటల్ వచ్చేసింది. ఎనలాగ్ రికార్డింగ్లో ఏది చేసినా పవర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మేము వచ్చేసి గువ్వా గోరింగ్ అంటే అది మీకు ఇష్టమైన మోహన్ రాగం చేశారు. అందం హిందోళం, మధ్యమావతి హిందోళ రాగం, వానజల్లు, మధ్యమావతి రాగం. ఆ రోజుల్లో మేము చేసినట్లు ఇవన్నీ ఎనలాగ్ రికార్డింగ్, అంటే ఓన్లీ 4 ట్రాక్ 3 ట్రాక్ రికార్డింగ్ అంతే. తర్వాత మేము హలో బ్రదరు ఈయన చేసింది మల్టీ ట్రాక్స్, టోటలీ అన్లిమిటెడ్ ట్రాక్స్. అలా చేసి డిజిటల్లో చేసి దాన్ని తర్వాత చాలా తలకాయ నొప్పిలేండి. ఎంత ఎక్కువ వర్క్ చేస్తామో దాన్ని మళ్ళీ బ్యాలెన్స్ చేసి ఇలా తెచ్చేసరికి అయిపోతుంది పాపం. ఎలాగని ఇక్కడికి రావాలి అన్నీ. అవును, ఇలా ఉంటే మనకి అన్ని లూజ్గా ఉంటాయి. అన్నీ ఒక చోటికి మళ్ళీ కరెక్ట్గా బ్యాలెన్స్ చేసి తెచ్చిపెట్టాలి. రిథమ్ ఇది వాయిస్, ఇది ఆర్కెస్ట్రా, ఇది ఎలక్ట్రానిక్స్, ఇలా డివిడ్ ఒక 8 ట్రాక్స్ డివిడ్ చేసుకొని చేయాలి. దీనికే టైం లాగేస్తుంది. ఇప్పుడంతా పాపం నాన్న ఇప్పుడు కీబోర్డ్ ప్లేయర్ అంతా అంత టైం తీసుకున్న కారణం ఏంటంటే సాఫ్ట్వేర్స్ అలా వచ్చేస్తున్నాయి. ఎప్పటికప్పుడు అడ్వాన్స్డ్ ప్రాసెసింగ్ ప్యాటర్న్స్ వచ్చేసినాయి. ఇప్పుడు వాయిసే ఉందనుకుని కోరస్ పాడుతుంటే వేరే రకంగా వినిపించడానికి ఒక ప్రాసెసర్ వస్తుంది, సడన్గా ఇంకోటి పుట్టిస్తాడు. ఈ కాంపిటీషన్ వల్ల ఇలా ఏంటంటే ఇంకోటికన్నా ముందు నేను చేసేవాలి. ఈ కాంపిటీషన్ ఉంటుంది ప్రతి ఒక్కటి. ఇప్పుడు రెహమాన్కి ఉంటుంది, ఆ తర్వాత వాడు అనిరుద్ధ్కి ఉంటుంది, ప్రతి ఒక్కటికి ఉంటుంది ముందు నేనే చేసేవాళ్ళు మ్యూజిక్. అలాగే దీంట్లో పోటీలు పడి వచ్చిన మ్యూజిక్ సాఫ్ట్వేర్స్ని, టెక్నాలజీని ఇలా వాడుకుంటూ ముందుకెళ్తున్నారు. అది ఎంతవరకు వెళ్ళిపోతుంది? మీరు అన్నట్టు, నేను అన్నట్టు, అందరూ అన్నట్టు లైఫ్ ఏది ఉండదు. వినడానికి కొత్తదనం ఉంటుంది అంతే. అప్పటితో వెళ్ళిపోతుంది, ఆ సినిమాతో వెళ్ళిపోతుంది అంతే. ఇప్పుడు మేము రాత్రిపూట కూర్చున్నా ఏమవుతుంది, కొత్త సినిమాలు, కొత్త పాటలు, కొత్త ట్రైలర్లు అవంటే అస్సలు అవన్నీ అలా పక్కన పెట్టి మేఘమా దేహమా, గజ్జగల్లు మన్నదో ఇవి వింటూ కూర్చుంటున్నాం. గువ్వా గోరింకతో ఇవే వింటూ ఫరెవర్ సాంగ్స్ అండి, ఫరెవర్ సాంగ్స్. సార్ మీరు ఇప్పుడు myself and my Raj, we are most advanced composers. Yes. మేము ఇంకో 50 years అడ్వాన్స్ మేము మ్యూజిక్ చేయగల సత్తా ఉన్నాడు. ఎందుకు చేయలేదు మేము? ఎందుకు చేయలేదు చేసి అర్థం చేసుకున్నాడు ఎవడు లేడు, తీసేవాడు లేడు ఫస్ట్ ఆఫ్ ఆల్.